బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్, సిద్ధార్థ్ ఆనంద్ యొక్క కాంబినేషన్లో వచ్చినటువంటి ఫైటర్ మూవీ మొదటి రోజు అయితే డీసెంట్ కలెక్షన్సే రాబట్టింది. కానీ రెండవ రోజు అయితే కథ వేరుగా ఉండబోతుంది. మొదటి రోజు 39 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. అలానే 22 కోట్ల షేర్ కలెక్షన్స్ రాబట్టింది. టోటల్గా ఫస్ట్ రోజు 22 కోట్లు మాత్రమే రాబట్టినట్టు తెలుస్తుంది. వాస్తవంగా ఈ సినిమా యొక్క బడ్జెట్ 250 కోట్లు. ఈ సినిమాకి అయినటువంటి బిజినెస్ దగ్గర దగ్గర 180 కోట్లు. ఫస్ట్ డేనే 22 కోట్లు రాబడితే ఇక 180 కోట్లకు రీచ్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది అన్నదైతే ప్రస్తుతం ఒక ప్రశ్నార్థకంగా మారింది. సినిమా మీద హైప్ రాకపోవడానికి కారణం ఏంటి, కలెక్షన్స్ కూడా వరుసగా తక్కువ ఉండటానికి మేజర్ కారణం ఏంటి అంటే సిద్ధార్థ్ ఆనంద్ యొక్క టేకింగ్ అనే చెప్పాలి. పఠాన్ మూవీలో ఏ విధంగా అయితే తీశాడో, స్టోరీ ఎలా నెరేట్ చేశాడో, ఈ మూవీలో కూడా సేమ్ స్టోరీ. రొటీన్ డ్రామా, రొటీన్ యాక్షన్ సీక్వెన్సెస్ ఆల్రెడీ ఒక సినిమాలో చూసినటువంటి సన్నివేశాలు ఈ సినిమాలో కూడా చూస్తున్నామా అన్నటువంటి ఫీలింగ్ కలుగుతుంది ఈ మూవీ చూస్తుంటే. ఇదే ఈ మూవీకి అతి పెద్ద డ్రాబ్యాక్ అని చెప్పాలి. ఇది ఒక తిరుగులేని మైనస్ పాయింట్ అని కూడా చెప్పాలి. ఎంచుకున్నటువంటి కథ బాగానే ఉంది, కానీ తీసినటువంటి విధానం సేమ్ ఒకేలాగా ఉంది. బాలీవుడ్ డైరెక్టర్లు కానీ బాలీవుడ్ హీరోలు కానీ ఎప్పటి నుండో చేస్తున్నటువంటి ఒక చెత్త పని ఏంటి అంటే కొత్త కథలను ఎంచుకోరు. ఉన్న కథనే కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తారు. అదే వాళ్ళని నట్టేట ముస్తుందని చెప్పాలి. ఇప్పుడు వచ్చినటువంటి ఈ మూవీ కూడా అదే కోవకు చెందబోతుంది. ఈ మూవీతో కంపేర్ చేస్తే హనుమాన్ మూవీ 100 టైమ్స్ బెటర్ అని బాలీవుడ్ జనాలు కూడా కొంతమంది అనటం విశేషం. ఎందుకంటే ఆ మూవీ కొత్తగా ఉంది, ప్లస్ హై అండ్ గ్రాఫిక్స్ ఉన్నాయి. ఈ హృతిక్ రోషన్ మూవీ అయితే పెద్ద స్టార్ని పెట్టుకుని కూడా రొటీన్ స్టోరీ తీయడం అనేది ఈ సినిమాకి తిరుగులేని మైనస్ పాయింట్గా మిగిలింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే స్టిల్ ఇప్పటికైతే 170 కోట్లు అయితే అవలేలుగా రాబట్టాలి. కానీ మొదటి రోజు వచ్చినటువంటి కలెక్షన్స్ని బట్టి చూస్తే నెక్స్ట్ వీకెండ్ ఉన్నా, అంటే శని ఆదివారాలు ఉన్నా కూడా కలెక్షన్స్ మరి ఏ మేరకు రాబడుతుందో చూడాలి. అదంత పాసిబిలిటీ ఉందా లేదా అన్నటువంటి విషయాన్ని గమనిస్తే కొంచెం కష్టమే అన్నటువంటి మాట మాత్రం బయటకు వస్తుందనే చెప్పాలి. స్టార్ కాస్టింగ్ పెట్టుకున్నంత మాత్రం ప్రయోజనం లేదు, కానీ స్టోరీ ఉండాలి, సినిమాని ఆకట్టుకునే విధంగా తీయాలి అన్నటువంటి కారణం అయితే ప్రస్తుతం హనుమాన్ మూవీని బట్టి అందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. ఈ పాటికి అర్థమైపోయింది కూడా. ఫైటర్ అత్యంత భారీ బడ్జెట్తో రూపుదిద్దుకున్నటువంటి సినిమా. ఈ సినిమా మొదటి రోజే కొంత పాజిటివ్ టాక్ వచ్చినప్పటికి కూడా కలెక్షన్స్ మాత్రం పాజిటివ్గా లేవనే చెప్పాలి. ఎందుకంటే సేమ్ స్టోరీ కాబట్టి ఈ సినిమా చూడటానికి బాలీవుడ్ అభిమానులు సైతం కొంత విముఖత వ్యక్తం చేస్తున్నారు అని చెప్పడంలో డౌట్ లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 4700 థియేటర్లో అట్టహాసంగా ప్రారంభమైంది. మరి కలెక్షన్స్ ఏ మేరకు రాబడుతుందో గట్టిగా చూడాల్సి ఉంటుంది మరి. ఎందుకంటే సేమ్ రొటీన్ స్టోరీ చూసేటప్పటికి జనాలకి మొహం ముత్తేస్తుందని చెప్పడంలో డౌట్ లేకపో. ఫైనల్గా చెప్పాలంటే ఈ మూవీ యొక్క కలెక్షన్స్ మరి ఏ మేరకు ఉంటాయో అయితే చూడాల్సి ఉంటుంది. రెండవ రోజు అయితే ఈ మూవీకి దగ్గర దగ్గర ఒక 15 నుండి 20 crores వచ్చే అవకాశం ఉంది. వీకెండ్ అయ్యే వరకు ఈ మూవీ కొంచెం కలెక్షన్స్ రాబట్టినప్పటికీ నెక్స్ట్ వీక్ డేస్లో మాత్రం ఖచ్చితంగా డౌన్ అవుతుందని చెప్పాలి కూడా. ఈ మూవీ యొక్క స్టేటస్ ఆ విధంగా ఉంది మరి.